శ్లోకజ్ఞానం ఎంత ముఖ్యమో లోకజ్ఞానము అంతే ముఖ్యం. లౌక్యం తెలుసుకుని బతకాలి. మన సంపదలు మనం కాపాడుకోవాలి. దాన ధర్మాలు చేయొచ్చు. ఇందాకే చెప్పాడు, కొందరికి ఏమవుతుందంటే దాన ధర్మాలు చేస్తున్న కొద్దీ బాగా దురద కింద పెరిగిపోతుంది. కీర్తి కండూత్ అంటారు దీన్ని. వేదిక మీద ఈయన పేరు చెప్పి ఆయన 10 లక్షలు ఇచ్చారని ఈసారి 20 లక్షలు ఇస్తా, ఇంట్లో భార్యని అడగడు ఈయన. ఇంటికి వెళ్ళాక చెప్పు తీసి కొట్టేయడం ఖాయం. అక్కడ నువ్వు 20 లక్షలు ఇస్తావా, ఎవరిని అడిగావు? 10,000 మించి దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా భార్యకి చెప్పి ఆవిడ అనుమతి తీసుకుని చేయాలండి. శాస్త్రం చెప్పిన మాట, అనుమానం ఏం లేదు ఇక్కడ. Nice bro, well deserved dear. Thanks. She replied. వేదిక మీద మన పేరు చదవడం కోసం, గొప్ప కోసం దాన ధర్మాలు చేసేస్తే తర్వాత కుటుంబం అడుక్కు తింటుందమ్మా. ఈ మగాడికి ఏదైనా అయితే ఆ ఇల్లాల పని ఏమిటి? ఆ పిల్లలు ఏమైపోతారు? రోడ్డు మీద పడతారు వీళ్ళు. ఇక్కడ ఆయన అందరికీ దారపోసాడని ఎవడో ఇవ్వడమ్మా, అలాగే ఒళ్ళు కొవ్వెక్కి దానాలు చేసేసాడు, ఈవేళ ఏం లేదంటారు ఖచ్చితంగా. అందుకే నీ సంపదను నువ్వు కాపాడుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు, లక్షలు పెట్టుబడులు పెట్టే ముందు, కోట్లు పెట్టుబడులు పెట్టే ముందు భార్యాభర్త ఇద్దరూ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఇంత పెట్టి ఇల్లు కొనడం మనకు అవసరమా? ఇంత పెట్టి స్థలం కొనడం మనకు అవసరమా? మన దగ్గర ఉందా అని ఆలోచించాలి. ఇవాళ ఏం చేస్తున్నారండి, 10,000 చేతిలో ఉంటుంది, ₹1,00,000 వస్తువు కొంటాడు. ఈఎంఐ అంటారు దాన్ని. వీడి దగ్గర ఉన్నది 10,000, వీడు 10 లక్షల వస్తువు కొంటాడు. ఏమనంటే 95% లోన్. 95% లోన్. ఆ బుద్ధి ఉందా నీకు మాట్లాడడానికి? నీ దగ్గర 75% ఉంటే 25% లోన్ పెట్టవయ్యా. అంతేగాని నీ దగ్గర 5 పైసలు పెట్టుకుని 95 పైసలు అప్పు చేస్తావా? లోకుగా ఉందా జీవితం నీకు? ఆట ఆడుకుంటున్నాడండి జీవితంతో వీడు. 95% లోన్ ఒప్పుకున్నాడంటే ఆట ఆడుతున్నాడు. ఈ ప్లేయింగ్ విత్ హిజ్ ఓన్ లైఫ్. మట్టి కొట్టుకుపోతాడు ఖచ్చితంగా. అలా ఆట ఆడకూడదు. నీకు వస్తువు కొనాలి అంటే ఆ వస్తువు ఖరీదు ₹1,00,000. నీ దగ్గర కనీసం 60,000 ఉన్నాయా, 75,000 ఉన్నాయా, 25,000 అప్పు చేయి, పర్వాలా, తీర్చేస్తాం. 25,000 పెట్టుకుని 75,000 అప్పు చేస్తున్నారు ఈవేళ. ఏమన్నా అంటే ఉద్యోగం ఉందండి, ఉద్యోగం ఉందయ్యా, ఉద్యోగం చేసేందుకు నీకు ఓపిక ఉందా మిత్రమా? అదే ఆరోగ్యం నీలో ఉంటుందా? అదే ఉద్యోగం నీకు ఉంటుందా? అదే కంపెనీ నేను ఉండనిస్తుందా? ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. యువతరానికి ఆందోళనలు అందుకే వస్తున్నాయి, ఆత్మహత్యలు అందుకే జరుగుతున్నాయి. గమనించండి, రోజు పత్రికల్లో ఒక వార్త చూస్తున్నా, అప్పులు తీర్చలేక ఆత్మహత్య. ఎవడు చేయమన్నాడు అప్పులు? పెళ్ళి కాగానే పెళ్ళాన్ని మొగుడిని పెళ్ళాం మురిపించడం కోసం 3 కోట్ల ఇల్లు, ఏకంగా 3 కోట్ల ఇల్లు. ఈఎంఐ. పెద్ద కారు ఇన్నోవా ఈఎంఐ. ఇంట్లో పెద్ద ఐరావతవంత సోఫా, అంతకంటే పెద్ద కుర్చీలు ఈఎంఐ. ఏం అడిగినా ఈఎంఐ. ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఇక్కడ చివరికి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు ఈఎంఐ. ఇది వాయిదాల పద్ధతే. ఎలా వచ్చేస్తుందండి ఈఎంఐ అన్నమాట అంత తేలిగ్గా? అదే పెద్ద తెలివైన పని కింద మాట్లాడుతున్నారు. నీ దగ్గర 75 పైసలు ఉంటే 25 పావలా అప్పు చేయాలమ్మా, శాస్త్రం అది. ఏ కాలంలోనైనా వర్తించే శాస్త్రం. అంతకు మించి చేస్తున్నామంటే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఇక్కడ ఓకే అంటారు. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కిందని. Craving chef-crafted dishes at home? Indulge in smoky, spicy delight. పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు. వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అడగండి ఎలా చేశారు. 30 నీ దగ్గర ఉంటే పావలా అప్పు, పావలా పెట్టి 30 చేస్తావు, గోక్కుపోతావు ఖచ్చితంగా. రేపొద్దున మనం అప్పులు కట్టలేకపోతున్నాం, మన ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలిసాక మన బంధువులు ఎవరు మన ఇంటికి రారు, ఇంకా ఎవ్వడు పలకరించడానికి రాడు, పైగా ఒళ్ళు కొవ్వెక్కి చేశాడంటారు. అది చెబుతున్నాడమ్మా భాస్కర శతకంలో 600 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఈనాడు ఉపయోగిస్తుంది అంటే తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో అర్థం కావట్లేదా? బలయుతుడైన వేళ నిజబంధుడు తొడ్పడు గాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగల్చు దరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదగాలి భాస్కరా. అంత బలవంతుడైన అగ్నిదేవుడు ఒక వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేయగానే చిన్న ఒత్తి రూపంలో వెలుగుతుంటే ఫ్యాన్ ఆపేయండి. ఫ్యాన్ తిరిగితే మరి ఒత్తి ఉండదు, ఇక్కడ ఆరిపోతుంది. ఫ్యాన్ గాలి కారిపోతుందా? ఇక్కడ అగ్ని, అడవిని కాల్చే అగ్నేమో అదే ఫ్యాన్ గాలి వీస్తే తిరుగుతోందా? అంటే నువ్వు బలంగా ఉంటే లోకం నీకు సాయపడుతుంది, నువ్వు బలహీనుడవైతే లోకం నిన్ను మొత్తేస్తుంది అనుమానం వల్ల. దీనికి తాజా ఉదాహరణ బహుశా మీరెవరూ వినకపోయి ఉండొచ్చు. ఈ మధ్య వ్యాస భారతంలో చదివాను నేను. ఏం చెప్పాడురా వ్యాసుడు,
వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుడు చెప్పంది ఏం లేదుట అసలు 18 పురాణాల్లో. ఎవరు ఏం చెప్పినా వ్యాసుడు ఎంగిలే అన్నారు దాన్ని. వ్యాస ఉచ్ఛిష్టం జగత్సర్వం. వ్యాసుడు చెప్పిందానే మళ్ళీ చెబుతున్నారు. అందులో ఒక మంచి ఘట్టంలో చెబుతున్నారు. ద్రోణ పర్వం చాలా కీలకమైంది భారతంలో. యుద్ధం ఎక్కడ జరిగిందంటే ద్రోణ పర్వంలోనే బాగా జరిగింది. భీష్మ పర్వంలో జరిగింది మామూలు విషయం. ప్రధానమైన వీరుడు ఎవరు? భీష్మ పర్వంలో ఉత్తర కుమారుడు, విరాటుని కుమారుడు శంకుడు, శ్వేతుడు, ఎక్కువ భాగం విరాటుని పుత్రులే. మామూలు వాళ్ళు మరీ పరాక్రమవంతులు కాదు. వాళ్ళెవరో పోయారు. ఎందుకంటే భీష్ముడికి వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు అసలు. ఆయన సరిగ్గా యుద్ధం చేయనని చెప్పాడు కూడా. నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకు చేశాడంటే సింహాసనాన్ని కాపాడుతారని నేను ప్రతిజ్ఞ చేశాను, అందుకోసం చేస్తున్నా అంటాడు అంతే. ఒక్కోడు చూడండి ఓటేస్తాడు వెళ్ళి, ఏమయ్యా నీకు ఇష్టం లేకపోయినా వాడికి ఎందుకు ఓటేసావంటే మా పక్కింట్లో ఉంటాడా, ఏం చేయమంటావు, మొహమాటానికి వేసానంటే అంతే లెక్క. అటువంటి మొహమాటాలు ఉంటాయి. పైగా అంటాడు వాడు గెలవకూడదు అంటాడు. ఎందుకు వేసావంటే ఏం చేస్తాం, బాగా ఫ్రెండ్ తెలుసున్నవాడు 10 సార్లు అడిగాడు, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయించి అందుకు వేశానంటే ఏదో చెప్తాడు ఇక్కడ. అలాగే భీష్ముడు యుద్ధం చేశాడు. ఎందుకంటే భీష్మ పర్వంలో జరిగింది సరైన యుద్ధం కాదు. నిజానికి ద్రోణ పర్వంలో జరిగింది భయంకరమైన యుద్ధం. రోజు 3-4 వికెట్లు పడిపోయాయి అటో ఇటో. రోజు 3-4 5 రోజుల్లో 25 మంది ప్రధాన వీరులు లేచిపోయారు. అందులో